వాస్తవంగా ఈ కోస్తా తీర ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి సమస్య పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రతినిధిగా పిఠాపురం నియోజకవర్గానికి గెలిచిన తర్వాత అలా ఏ రోజైతే నేను మీరు సమస్య బయటికి తీసుకొచ్చారు, ఇట్లా ఉంది, మాకు ఇబ్బంది ఉందనేది మీ ఆందోళన చాలా బాధ కలిగించింది. నేను ఆ రోజు మీకు సభలో ఒకటి చెప్పింది, నేను ఒక మత్స్యకారులాగా ఆలోచిస్తాను. చేపలు పట్టిన వృత్తి అయితే నేను ఎట్లా ఆలోచించాలి, ఏం చేయాలి. దాంట్లో నేను ఏమనుకున్నానంటే ప్రజలు ధైర్యంగా ఆ సమస్యను వాళ్ళ ముందు తీసుకెళ్ళగలిగారు. ఎప్పుడైతే ప్రజా సమస్యని ఆయన తెలుసుకున్నారో దీనికి సంబంధించి నిధులు ఎలా తీసుకురావాలి, ఈ విధి విధానాలు ఎలా పూర్తి చేయాలి అని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దీనికి సంబంధించిన చర్యలన్నీ తీసుకున్నారు. దరిదాపుగా 300 కోట్ల పైన డబ్బు శాంక్షన్ అయి ఉంది. ముంబై ఐఐటి వాళ్ళతోటి ఒప్పందం చేసుకుని దీనికి సంబంధించిన శాశ్వత పరిష్కారం కోసం విధి విధానాలు రూపొందుతున్నాయి. అయితే ఈలోపే ఈ సంవత్సరంన్నరలో చాలా తుఫాన్లు రావడంతో ఈ వంపు ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర పోటు కారణంతో అక్కడ ఉన్న నేల కోతకు గురవుతోంది. ఈ నేల కోతకు గురవటం వల్ల ఈ బలహీన వర్గాల వాళ్ళ ఇల్లు దెబ్బతింటున్నాయి. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అవుతోంది, సామాజికంగా ఇబ్బంది అవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఈ కాంక్రీట్ వాల్ అనేది దరిదాపుగా వాకలపూడి దగ్గర నుండి ఉప్పాడ ఆ జట్టీల వరకు కూడా కట్టవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రయోగాత్మకంగా ముందు ఉప్పాడలో ఈ కార్యక్రమం చేపట్టి తదుపరి కార్యాచరణని తర్వాత పెంచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి ప్రజల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా శ్రద్ధతోనే ఈ పనులు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ కరువుకు సంబంధించి పనులన్నీ కూడా ప్రణాళికకు అతి త్వరలో పనులు మొదలు పెట్టడానికి అవసరమైన ప్రణాళికకు రచనలన్నీ పూర్తయ్యాయి. ప్రభుత్వం అయితే డబ్బులు శాంక్షన్ చేసి ఉంచింది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రతిపాదనలన్నీ అధికారులు సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఈ విషయాల కోసం ప్రత్యేకంగా మత్స్యకార గ్రామాల కోసం, మత్స్యకార ప్రజల కోసం ప్రతి క్షణం సమస్యని పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప్పాడ సభలో జరిగినటువంటి హామీ మేరకు నిన్ననే కొంతమంది మత్స్యకారుల్ని పిలిపించుకుని సమస్య పరిష్కార నివేదికను వాళ్ళ ముందు ప్రస్తావించి దానికి శాశ్వత పరిష్కారం వైపుగా అడుగులు వేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ, కోనపాపపేట ఈ మత్స్యకార ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార తీర గ్రామాలకు సంబంధించి సమస్యల పరిష్కార దిశగా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఈ విషయాలు పొందుపరిచి ఉంచారు. ఆయనకి ప్రతి ఒక్కరి కష్టమో తెలుసు. ప్రతి పనిని చక్కబెట్టే ప్రయత్నంలో ఆయన పని ఆయన చేసుకునేందుకు కాస్త స్వేచ్ఛనిమ్మని అడుగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విషయాలను చూస్తే ఇప్పుడు ఈ కోస్తా తీర ప్రాంతానికి సంబంధించిన కాంక్రీట్ వాల్ నిర్మాణానికి సంబంధించి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 300 కోట్ల రూపాయలు విడుదల చేయించడంలో ఆయన నిరంతర పర్యవేక్షణ చేస్తూ కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేసింది. దానికి విధి విధానాలు రూపొందించడంలో రాబోయే తుఫానుల నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయని చెప్పి భరోసా ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా ఉప్పాడ సెంటర్లో మత్స్యకార ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చారో పరిశ్రమల కాలుష్యం, వాతావరణ కాలుష్యానికి సంబంధించి ఏమైతే హామీ ఇచ్చారో 100 రోజుల ప్రణాళిక పూర్తయింది. దానికి సంబంధించి మత్స్యకారుల్ని తన ఆఫీస్కి రప్పించుకుని సమస్య పరిష్కార నివేదిక వాళ్ళకి ఇచ్చారు. దాని మీద వాళ్ళ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా నిన్ననే పూర్తయ్యాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న విధానం పవన్ కళ్యాణ్ గారి మీద మాకు నమ్మకం ఉంది, పనులు అయితే జరుగుతున్నాయి అంటున్నారు. ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధుల విషయంలో అటు ఎంపీ గారు కానీ లేకపోతే కేంద్ర మంత్రులు కానీ కొంచెం చొరవ తీసుకుని కొంత వేగంగా పనులు పూర్తి చేస్తే ఒక్కొక్క హామీని పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేయడం జరుగుతుంది. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసాగా నిలుస్తున్నారు. నా పేరు రాజ్ అండి.
ఇది మనకి పిఠాపురానికి దగ్గరలోకి వస్తుంది సార్. పిఠాపురం ఏరియా కాదు, మనకి బ్రిడ్జ్ దాటిన తర్వాత మన పిఠాపురం ఏరియాకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 వంతెనలు ఉన్నాయి ఏంటండి? ఇది పాత వంతెన సార్. ఇది ఏంటంటే మనకు వర్షం ఇలా సైక్లోన్ ఎఫెక్ట్ అది వచ్చినప్పుడు మనకి ఈ స్టోన్స్ అప్పుడు లేవండి. లేవనప్పుడు ఇంకా బ్రిడ్జ్ కొంచెం ఇంకా ఎదుర్కొండేది, అవి కట్ అయిపోవడం జరిగింది. కట్ అయిపోవడం వల్ల మనకి మళ్ళీ బ్రిడ్జ్ వేసి రాకపోకలకి ఇబ్బంది లేకుండా అంతరాయం కలగకుండా 2 వీలర్ వాళ్ళకి వెళ్ళడానికి కూడా మనకి వీలుగా ఉండేలాగా కొత్త బ్రిడ్జ్ అది వేసేది. ఇది బాగా ఓల్డ్ అయిపోయింది, పాత బ్రిడ్జ్ అండి ఇది. ఈ పాత బ్రిడ్జ్ వల్ల కింద మీకు చూసే తెలుస్తుంది ఎంత అది శిథిలావస్థలో ఉంది, కింద చూసే తెలుస్తుంది అనమాట. వల్ల మనకి ఆ కొత్తది వేసి రాకపోకలన్నీ కూడా ఇప్పుడు బాగా బ్రిడ్జ్ మీద మీకు కార్ వస్తుంది చూసారా, అలాగా దాంట్లో రాకపోకలు. పవన్ కళ్యాణ్ గారు సముద్రానికి వాళ్ళు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా, ఇదేనండి? అదే సార్, ఇదే సార్. మనకి అక్కడ మన పిఠాపురం సెంటర్ దగ్గర నుంచి ఇంకా ముందున్నదండి. అక్కడ నుంచి ఇలాగ మొత్తం ఇలాగ కాకినాడ బీచ్ వరకు అని ఎంతవరకు అన్నా తెలియదు, మొత్తం రివిటింగ్ వాల్ అని చెప్పేసి అంటున్నారండి. ఇదంతా కూడా రివిటింగ్ వాల్ వేస్తారు. ఇలా మనకి సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చిన వల్ల వాటర్ ఎలా వచ్చి మీద పడకుండా మనకి రాకపోకలు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఆ వాల్ ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటండి? ప్రయోజనం ఏంటి సార్, మనకి సైక్లోన్ వచ్చినప్పుడు మన ఊళ్ళ మీదకి వాటర్ రాకుండా ఉంటది. సైక్లోన్ ఎఫెక్ట్ కూడా మనకి తగ్గుతుంది సార్. ఆ వాల్ కట్టడం వల్ల మనకు వచ్చిన వాటర్ ఊర్లోకి రాకుండా కొంచెం ఆగడం జరుగుతుంది. మనకు రాకపోకలు కదా ఇబ్బంది జరుగుతుంటే మన ఇవి కూడా పంటలు అవి ఉన్నాయి ఎదర మీకు చూసే తెలుస్తుంది. ఎదర మీకు మన వరి పంటలు కూడా జరుగుతాయి. సముద్రం పక్కన రోడ్డు, పక్కన మీకు వరి పండుతుంది. ఆ విజువల్స్ కూడా మీరు ఎదర చూడొచ్చు. ఓకే, అది అలాంటి మనకి ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉంటుంది కదా సార్. మనకు వచ్చే దారిలో మీరు చూసారు ఎదర మనకి మొన్నే వేసారు రోడ్డు. ఈ రాత్రి సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల పోయింది. అలా మీకు ఇబ్బంది లేకుండా ఈ వాళ్ళు కట్టడం వల్ల అన్ని విధాలుగా మనకు సపోర్ట్. వాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల మనం అక్కడ చూసింది రోడ్డు ఎక్కడైతే చూసారు సార్, అది కూడా ఎంత దీనాస్థితిలో అంటే ఈ రోడ్డు వేస్తా ఉంటారు, అది కోసుకుపోతా ఉంటుంది. సైక్లోన్ వచ్చడం వల్ల ఇలా కొట్టుకుపోతూ ఉంటుంది. రోడ్డు వాళ్ళు ఏర్పాటు చేస్తే అలా రోడ్డు రోడ్డు మనకి స్టాండర్డ్ గా ఉంటది కదా సార్. మనకి మీకు తెలుస్తుంది కదా సార్, మీకు రివిటింగ్ వాళ్ళు ఒకసారి మనకి ఏ హైట్ లో ఉందో. పాత రోడ్డు వచ్చేసి ఇది, కొత్త బ్రిడ్జ్ వచ్చేసి ఈ హైట్. ఎంత హైట్ లో ఉన్నా సరే మనకి సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు మనకి ఇలా కట్ అయిపోవడం జరుగుతుంది అండి, రోడ్ వేస్ట్ అవడం జరుగుతుంది. అయితే రీటింగ్ వాళ్ళు జరగడం వల్ల కొంచెం ఉపయోగం ఉంటుందని, దాంతోపాటు ప్రభుత్వాన్ని కూడా 2-3 సార్లు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు, ప్రభుత్వ ధనం కూడా వేస్ట్ అవ్వదు అని చెప్పేసి మా ఉద్దేశం అండి. ఇటు మనకి మహాసముద్రం కనిపిస్తున్నా సరే, ఇటు మనకి సాగునీరు ఉండడం వల్ల ఈ వరి పండడం మనకు జరుగుతుంది. కోసిన వరి పంట కూడా మీరు చూడొచ్చు. మనకు జూన్ జూలైలో కనుక వచ్చుంటే మీకు నాటు వేసిన గ్రీనరీగా కనిపించేది. ఇప్పుడు వరి పంట రైతులు కోసుకుని వెళ్ళిపోయారు కాబట్టి మనకు కోసిన కంకులు కనిపిస్తున్నాయి. మనకి అంటే యాక్చువల్గా ఇటు సముద్రం ఉంది, అంటే ఉప్పు నీరు, మరి ఇటేమో వరి పండుతుంది. ఉప్పు నీరు ఉంటే వరి పండదు అంటారు కదా. మనకు గోదావరి వాటర్ వస్తుంది కదండి, రివర్ వాటర్. మనకు గోదావరి వాటర్ రావడం వల్ల ఉప్పు నీరుతో మనకి పండుదండి వరి. ఓన్లీ మనకు గోదావరి వాటర్ ఇక్కడ దాకా రావడం వల్ల మనకి వరి చేను పండడం వల్ల జరుగుతుంది. ఏ పంటలైనా వేసుకోవచ్చు అయితే? ఇది ఏ పంటలైనా వేసుకోవచ్చు, కాకపోతే రెండు పంటలు కూడా మనకు వరి పండుతుంది. సముద్రం నుంచి వాటర్ రాకుండా వాల్ కడతానని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ వాల్ ఈ రోడ్డేనా? లోపల కొంచెం అంటే దీని లోపల కట్టిలాగా ఈ రోడ్డే కదా మొత్తం అంతా కూడా. ఆ వాల్ వల్ల మీకు ఉపయోగం ఏంటండి? అదంతా మా ఊరు పక్కన ఉంటదండి. లోపలికి అక్కడ నుంచి ఇల్లు పొడిచి ఇల్లు పోయి అక్కడ నుంచి వాళ్ళు ఇలా కెట్టుకొస్తారు. కెట్టుకొస్తే అలా గుట్టు పడుతుంది. గుర్తుపోతే అక్కడ నుంచి బాగుంటుంది వచ్చేయాలి.
దాన్ని తుఫాన్ చూసినా ఏం చేసినా ఎన్ని కిలోమీటర్లు కడతా అన్నారు ఇప్పుడు వాళ్ళు? ఇలాగా వాళ్ళు మనకి ఉప్పడకొచ్చి నా వరకు ఇంచుమించు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, అక్కడ వరకు ఎక్కడండి. ఓకే, అక్కడ వరకు కడితే మెచ్చేరు బాగుంటుంది. నిత్యం ఇదే ఇబ్బంది ఉంటుంది. తుఫాన్ వస్తే కొద్దిగా ఎక్కువ పడుతుంది, తుఫాన్ రాకపోతే తుక్కులో ఉంటుంది అన్నమాట. ప్రొటెక్షన్ వాల్ అనేది దీని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటండి? తుఫాను సమయంలోనే మీకు ఇలా ఉంటుందా, నార్మల్ గా కూడా ఇలాగే ఉంటుందా మీకు? తుఫాన్ వల్ల అయితే పెయ్యలు వచ్చేస్తున్నాం మా ఊళ్ళో. ఓకే, తుఫాన్ లేకపోతే మామూలుగా రాలి మీద వస్తుంది, రోడ్ ఎక్కడ రాలి. ఓకే.